నమస్కారం డే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకినేటి ముఖ్యాంశాలు. జ్యోతిరావు పులే ఆలోచనలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అంటూ కొనియాడిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. నేటి అభినవ్ పూలే జగన్ అని కితాబు. యలమలకుదురులోని మసీద్ సెంటర్లో రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్, తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని అతని కార్యాలయంలో కలిసిన ఆ పార్టీ నేత పోతిన మహేష్. వైసీపీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించిన మహేష్. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమన్న వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్. మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని ప్రజలు నమ్మరంటూ విమర్శ. మహాత్మా జ్యోతిరావు పులే ఆలోచన విధానాలు అమలు చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి కొనియాడారు. సామాజిక అసమానతలు రూపుమాపేందుకు కృషి చేసిన వ్యక్తి పూలే అని అన్నారు. ఆయన లక్ష్యాలను ఆచరిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. నేటి అభినవ్ పూలే జగన్మోహన్ రెడ్డి అని ప్రశంసించారు. మహాత్మా జ్యోతిరావు పులే 198వ జయంతి సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జ్యోతిరావు పులే చిత్రపటానికి రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, సెంట్రల్ వైసీపీ ఇన్ఛార్జ్ వెల్లంపల్లి శ్రీనివాసరావు, తూర్పు వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ మరియు వైఎస్ఆర్సీపీ బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయోధ్య రామిరెడ్డి బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ, ఒక సామాన్యుడిగా మొదలై ఒక సామాజిక ఉద్యమ కెరటంగా ఎదిగిన పూలే జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. సామాజిక కార్యకర్తగా వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఆనాటి రోజుల్లో పోరాడిన సంఘ సంస్కర్త పూలే భావితరాలకు సైతం మార్గదర్శకుడని గుర్తు చేసుకున్నారు. సమాజంలో వివక్షకు తావులేదని, సమానత్వం ఉండాలని జీవితాంతం పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. మహాత్మా జ్యోతిబా పూలే స్ఫూర్తితోనే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలు డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఈరోజు రంజాన్ పండగ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ముస్లిం సోదరులకి, సోదరీమణులకి అందరికీ కూడాను మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అలాగే ఇంకొక మంచి రోజు ఈరోజు మనకి పూలే గారు ఆయన జయంతి. ఈరోజు ఎంతో గొప్ప మనిషి. ఆయన అంతా కూడాను బలహీన వర్గాల కోసం జ్యోతిరావు పూలే గారు ఎంతో కష్టపడ్డాడు. ఒక కొత్త ఒరవడి తీసుకొచ్చాడు, గుర్తింపు తీసుకొచ్చాడు. దాంతో బలహీన వర్గాల్లో ఒక ధైర్యము, ఒక అండ ఇచ్చి వాళ్ళ అభ్యున్నతికి పాటుపడ్డాడు. అలాంటి మహనీయుల్ని గౌరవించుకుంటూ వాళ్ళ ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం పనిచేస్తూ ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి దానితో పాటుగా మరి ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆఫీస్లో మరి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా మరి జేజేలు పలుకుతూ, ఎందుకంటే సమాజంలో మనము ఉన్నాము అని అంటే పెద్దల యొక్క దీవెనలు, పెద్దల యొక్క సూచనలు, సలహాల మీద మనందరం కూడా ముందుకెళ్ళాలి. ఎందుకంటే సమాజంలో అందరం కూడా ఒకటైనటువంటి నినాదంతో జ్యోతిరావు పూలే గారు మరి ఏదైతే మనకి చాటి చెప్పారో దాని అందరితో పాటు కూడా మనందరం కూడా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటూ, మరి దాన్ని అనుసరించి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలుసుకొని మరి ఏదైతే అందరూ సమానం అనేటువంటి దాని మీదే మరి అనేక రకాల పదవులు అవ్వచ్చు. మరి చూసుకుంటే ప్రతి ఒక్క దానిలో కూడా బీసీ సామాజిక వర్గానికి, ఎస్సీకి, ఎస్టీకి, అలాగే ముస్లిం మైనారిటీలందరికీ కూడా పెద్దపీట వేసి మరి మీరు కూడా అందరితో పాటు సమానమైనటువంటి నినాదంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. మరి ఒక్కసారి పెద్దలు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా జేజేలు పలుకుతా ఉన్నాం. ఈరోజు జ్యోతిరావు పూలే జయంతి మహోత్సవం విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు జ్యోతిరావు పూలే జయంతి మహోత్సవం ఈరోజు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కార్యాలయంలో మరి విజయవాడ సిటీ తరపున అందరం కూడా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా ఆనాడు అంటే స్వాతంత్రం రాకముందు ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు సమానత్వం రావాలని చెప్పేసి, అటు స్త్రీలు కూడా విద్యాపరంగా మరి చదువుకోవాలని చెప్పేసి, అలాగే అంటరానితనం నిర్మూలించాలని చెప్పేసి
మరి ఆయన చేసినటువంటి సేవలు ఇప్పుడు కూడా మరవలేకపోతున్నారు ఈ దేశ ప్రజలందరూ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర బీసీసీల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు వెల్లంపల్లి గారి ఆఫీసులో కార్యాలయంలో జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మనం జ్యోతిబా పూలే గురించి చెప్పాలనుకుంటే కనుక ఆయన 1827 ఏప్రిల్ 11న జన్మించడం జరిగింది. ఆయన 1873 సెప్టెంబర్ 24వ తారీఖున సత్యశోధక్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా బీసీలకి సమన్యాయం జరగాలి, బీసీలకి రాజ్యాధికార పరంగా సాంఘిక పరంగా అన్ని విధాల్లో కూడా సమాన హక్కులు కల్పించాలని సత్యశోధక్ అనే సంస్థని స్థాపించి ముందుకెళ్ళడం జరిగింది. వచ్చే సంవత్సరం నూతన ఈద్గాని నిర్మించుకొని రంజాన్ ప్రార్థనలు చేసుకునే విధంగా చర్యలు చేపడతామని వైఎస్ఆర్సీపీ పెనంలూరు నియోజకవర్గ అభ్యర్థి మంత్రి జోగి రమేష్ తెలిపారు. నూతన ఈద్గాలో రంజాన్ ప్రార్థనలు చేసుకునే విధంగా అతి త్వరలో నిర్మాణ పనులు చేపడతామని జోగి రమేష్ వివరించారు. వచ్చే సంవత్సరం నూతన ఈద్గాలోనే రంజాన్ బహిరంగ ప్రార్థన చేసుకోవచ్చన్నారు. వచ్చే సంవత్సరం ముస్లిం సోదరులు ప్రార్థనల కోసం ఎక్కడికి వెళ్లనవసరం లేదని అన్నారు. యనమల కుదురులోని మసీద్ సెంటర్లో రంజాన్ సందర్భంగా ముస్లిం ప్రత్యేక బహిరంగ ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి జోగి రమేష్ తో పాటు వైసీపీ తూర్పు నియోజకవర్గం అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరపున ముస్లింలకు శుభాకాంక్షలు. తోటి వారికి స్నేహంతో ఉండి అందరూ కలిసిమెలిసి జీవించాలని ఖురాన్లో చెప్పినట్లు రమేష్ వివరించారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు ఈ రోజుతో ముస్లింలు పూర్తి చేశారన్నారు. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు రంజాన్ విశిష్టత గురించి వివరించారు. తోడి జరిగిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా పవిత్ర రంజాన్ మాసంలో రంజాన్ అంగరంగ వైభవంగా ఉపవాస దీక్షలు చేసి ఈరోజు ఒక మన ప్రాంతంలోనే కాదు ప్రపంచం మొత్తం కూడా పవిత్రమైన రంజాన్ జరుపుకుంటున్న ఈ శుభతరంలో నా తరపున గౌరవ ముఖ్యమంత్రి మనసున్న ముఖ్యమంత్రి మనందరికీ కూడా ఆప్తుడు మన జగనన్న పక్షాన కూడా మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన పెద్దలు నజీర్ భాయ్ చాలా బాధతో కొన్ని విషయాలు చెప్పారు. ఈరోజు మీకైతే ఒకటే చెప్తా ఉన్నాను, నా తరఫున నా ప్రేమితుడు అవినాష్ తరఫున వచ్చే సంవత్సరం మరలా మనం రంజాన్ పండుగ జరుపుకునే ఈద్గా ప్రార్థన వాటికి మన సొంత ఈద్గాలో ప్రార్థన జరుపుకునే అవకాశం అల్లాహ్ దయ వల్ల మీ పక్షాన మన పక్షాన ఉండే మన జగనన్న పక్షాన నేను మాట ఇస్తా ఉన్నాను. మనం ఇక్కడ మన సొంత ఈద్గాలో ప్రార్థన జరుపుకుంటామని చెప్పేసి నెక్స్ట్ నజీర్ భాయ్ మీరు ఎవరు గడప అవసరం మేమే మీ దగ్గరికి వస్తాం. అల్లాహ్ దయ వల్ల తప్పనిసరిగా అల్లాహ్ దీనంతో ఏ ప్రభుత్వం వస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మనం అల్లాహ్ దయ వల్ల చల్లగా ఉండాలా, అల్లాహ్ దీనంలో మెండుగా ఉండాలా. మనం నెక్స్ట్ ఇయర్ మనం జరుపుకునే రంజాన్ ఈద్గా అంగరంగ వైభవంగా 2 ఎకరాల్లో బ్రహ్మాండమైన కాంపౌండ్లో మనం ఈద్గా పండుగ జరుపుకుంటామని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇస్తూ నా తరఫున నా ప్రేమికుడు అవినాష్ చిత్రం కూడా మీరు ఎవరు కనపడకూడదు, మేమిద్దరం మీ దగ్గరికి వస్తాం.
తప్పనిసరిగా మీకు కావాల్సింది చేస్తామని చెప్తూ మన కుటుంబాలు అల్లా దయ వల్ల మన కుటుంబాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఆర్థిక పరంగా విద్యాపరంగా ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉండాలని చెప్పేసి అల్లాని ప్రార్థిస్తూ మరొక్కసారి నా తరఫున జగనన్న పక్షాన మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ భార్యల బహనం సలాం అలైకుం రంజాన్ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. సలాం వాలేకుం, సబ్కో ఈద్ ముబారక్. చాలా సంతోషం ఈరోజు దాదాపుగా 2 సంవత్సరాల నుంచి గారు మీ అందరితో రంజాన్ పండుగ వేడుకల్లో పాల్గొంటాం. అదేవిధంగా మసీదు పరంగా అన్ని విధాలుగా నంది గారు మీ కుటుంబ సభ్యుడిగా దాదాపుగా ఈ 2-3 సంవత్సరాల నుంచి గారు ప్రతి కార్యక్రమంలో కానీ మీ అందరి గారు ఇన్వాల్వ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు జోగి రమేష్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం, ఏదైతే మసీదుకి సంబంధించి కానివ్వండి, అభివృద్ధికి సంబంధించి మసీదు ఒక డెవలప్మెంట్ గురించి ఈరోజు మా వంతుగా అన్ని కార్యక్రమాలు గారు మీకు అందరి గారు చేస్తాం. అదేవిధంగా ఇందాక విధంగా చాలా బాధ వేసింది మా నజీర్ అంకుల్ ఆ విధంగా మాట్లాడతాం. తప్పకుండా ఆయన ఏ విధంగా అయితే బాధపడ్డారో దానికి అనుగుణంగా వచ్చే సంవత్సరం మా మంత్రి గారు జోగి రమేష్ గారు కానివ్వండి, మేమందరం గారు కానివ్వండి, వచ్చే సంవత్సరం అల్లా ఒక దయ వల్ల అల్లా ఒక దీవెలతో మనందరం కోరుకునే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికీ ఈద్గా అనేది ఏర్పాటు చేసి తప్పకుండా వచ్చే రంజాన్ అక్కడ జరుపుకునే విధంగా మీ అందరి గారు సహకరిస్తామని చెప్పని తప్పకుండా ఒక్కసారి ఆలోచించండి. మనకి ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు మనల్ని గుండె కట్టుకుని నావాలని చెప్పుకునే వాళ్ళందరినీ గారు మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ అందరూ ఒక ప్రార్థనలో మమ్మల్ని తలుచుకోండి అని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మీ అందరికి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే జగనన్న కావాలా, మనం రిజర్వేషన్స్ మనకి కంటిన్యూ అవ్వాలంటే జగనన్న కావాలా, పథకాలు కంటిన్యూ అవ్వాలంటే జగనన్న కావాలా, మన ఆత్మస్థైర్యం నిలబడాలంటే జగనన్న కావాలా, మన తల ఎత్తుకొని తిరగాలంటే జగనన్న కావాలా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ ఇటువంటి పనికి మాలిన పార్టీలు, ఇవేం పార్టీలు? సైతాన్ పార్టీలు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని కలిశారు వైసీపీ నేత పోతిరి మహేష్. విజయవాడ సెంట్రల్ వైసీపీ కార్యాలయానికి నేడు జ్యోతిరావు పులే జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన పార్టీలో నుంచి నూతనంగా చేరిన పోతిరి మహేష్ విచ్చేశారు. అనంతరం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ రుహుల్లాతో కలిసి ఆయన కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించారు. అనంతరం వారు పులే సేవలను కొనియాడారు. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిందని వైసీపీ ప్రభుత్వమేనని వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ అన్నారు. మైనార్టీలకు వ్యతిరేకంగా చట్టాలను తెచ్చిన బీజేపీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎద్దేవా చేశారు. అన్నదమ్ములుగా జీవిస్తున్న పశ్చిమ నియోజకవర్గ ప్రజల మధ్య అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చిట్టినగర్ ఈద్గా నందు రంజాన్ ఉపవాస ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు సామూహిక ప్రార్థనల్లో పాల్గొని నమాజ్ చేశారు. ఈ ప్రార్థనల్లో వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్, వైసీపీ నేత పోతిరి మహేష్ పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఆసిఫ్ మాట్లాడుతూ అల్లా దయతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింలకు వైసీపీ పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 4% రిజర్వేషన్ అమలు చేస్తే నేడు సీఎం జగన్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. నల్ల చట్టాలు తీసుకొచ్చిన పార్టీకు చెందిన నేతలను ముస్లిం మైనార్టీలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలు అన్నదమ్ములుగా కలిసి జీవిస్తున్నారని, బీజేపీ వంటి పార్టీని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని స్పష్టం చేశారు. అనంతరం పోతిరి మహేష్ మాట్లాడుతూ ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలను చేసి పేదల పట్ల గొప్ప మనసును ముస్లిం సోదరులు చాటుకుంటున్నారని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుండి వైసీపీని గెలిపించుకుంటామని పేర్కొన్నారు. తాను నిన్నటి నుండి వైసీపీ కార్యకర్తనేనని అన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు. ఈ యొక్క పవిత్ర రంజాన్ని ఈరోజు రాష్ట్ర నలుమూలల మొత్తం ఈ యొక్క పండుగ జరుపుకోవడం జరుగుతుంది. అలాగే 30 రోజులు ఉపవాస దీక్షలు, కఠోరమైన ఉపవాసాల దీక్షలు చేసి ఈరోజు ఈ యొక్క పండుగ వాతావరణంలో ఈ యొక్క నమాజ్ చదివి ఈద్గాలో ఈ యొక్క రంజాన్ పండుగని ముస్లిం సోదరిమణులందరూ జరుపుకోవడం జరుగుతుంది. అల్లా ఆశీస్సులు వాళ్ళందరికీ ఉండేటట్టుగా ఏదైతే ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో చేసిన ప్రార్థనలకి ఫలితంగా అందరూ రాష్ట్రం అంతటా నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు మొత్తం మంచి ఆరోగ్యాలతో ఉండాలని, అలాగే మంచి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ, అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లిం మైనార్టీల పట్ల ఎంతో ఆప్యాయతను కలిగించి, అలాగే ముస్లింస్కి పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ముస్లింలకి ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ద్వారా ఆదుకుంటే, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు, అనేక వసతులు కల్పించి ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. మరి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, ముస్లింని కించపరుస్తూ నల్ల చట్టాలు తీసుకొస్తాం, మేము ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన 4% రిజర్వేషన్ని క్యాన్సిల్ చేస్తాం అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఎవరు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న ముస్లిం సోదరులు ఎవరు టీడీపీ నాయకులకి ఉపేక్షించేది లేదు, బీజేపీని ఉపేక్షించేది లేదు. అది మతతత్వ పార్టీలు కావాలని చెప్పి రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కావాలని చెప్పి దురుద్దేశంతో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉండే ఈ నియోజకవర్గం ఇది. పార్టీలకి అలాగే కుల మతాలకు అతీతంగా ఉండే నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గంలో కావాలని చెప్పేసి మతతత్వ పార్టీలు వచ్చి కావాలని చెప్పి అలజడులు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టడానికి ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా ముందుకొచ్చే విధంగా ఉన్నారు. తప్పకుండా ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో వాళ్ళు ఏదైతే ఆశిస్తున్నారో దాన్ని తిప్పికొట్టి ఖచ్చితంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెప లాడడం ఖాయం. తప్పకుండా భారీ మెజార్టీతో ఇక్కడ నేను గెలవబోతున్నాను. నాకు మద్దతుగా ఈరోజు పోతిన మహేష్ గారు కూడా నాకు అండగా నిలిచారు. నా విజయానికి ఆయన మద్దతు పలుకుతూ ఈరోజు నాకు వచ్చి ఇక పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసి ఆయన మద్దతు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఆయన రావడంతో మా పార్టీలో మంచి ఉత్తేజంగా ప్రజలందరూ, మా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన రావడం మా పార్టీకి మంచి బలోపేతమైందని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి రాష్ట్ర ప్రజలకు, నగర ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. ముందుగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపున ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ రంజాన్ మాసంలో ఎంతో కఠోరమైనటువంటి ఉపవాస దీక్షలు చేసి మరి వారు సంపాదించినటువంటి సంపాదనలో కొంత పేదలకు కూడా ఇచ్చి ఎంతో గొప్ప మనసుతో పేదల పట్ల, వారి ఉన్నతి పట్ల మరి ముస్లిం అందరూ కూడా బాగుండాలని ఈ రంజాన్ పర్వదినం సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఉదారత చాటుకుంటున్నటువంటి గొప్ప మాసం. ఈరోజు ఆ మాసం ముగింపు పండగ కూడా చేసుకుంటూ ఉంటారు. అందుకనే ప్రతి ఒక్కరికి కూడా మేము ముస్లిం సోదరీమణులందరికీ కూడా మరి రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటుగా రాబోయే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యాట్రిక్ కొడుతుంది. దానికి మేమందరం కూడా చాలా బలంగా పనిచేస్తాం. నన్ను మద్దతు ఇచ్చారని అంటున్నారు వాసిఫ్ గారు. నేను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి కార్యకర్తని. నిన్న పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నేను కూడా వైసీపీ పార్టీలో మరి చేరా. వారు కూడా నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా నన్ను పార్టీలోకి ఆహ్వానించారు. గుండెలకి హత్తుకొని మహేష్ నీకు చాలా బాగుంటుందని చెప్పారు. కానీ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు మాకు ఏదైతే దిశానిర్దేశం చేశారో ఆ దిశగానే మేము బలంగా అడుగులు ముందుకు వేస్తాం. మా సాయి శక్తి వంచన లేకుండా ఇక్కడ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ హ్యాట్రిక్ కొట్టేలాగా, ఆసిఫ్ గారికి గెలిచేలాగా పనిచేస్తాం.
రంజాన్ పండుగ సందర్భంగా చిట్టినగర్లోని ఈద్గా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ ప్రార్థనలో టీడీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సృష్ణ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ముస్లింల పక్షపాతి అని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో ముస్లింలు ఎంత అభివృద్ధి చెందారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ శుభదినంలో అల్లా ఆశీస్సులతో ఈద్గా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయటం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మన ముస్లిం సోదరులందరికీ కూడా ఈ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి రకమైన సమస్యలు ఉన్నా ఇక్కడ మౌలిక సదుపాయాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఈద్గాలో కూడా కనీసం 1-2 కోట్ల రూపాయలు పెడితే వాళ్ళు సంతోషంగా బాగా చేసుకుంటారనేది నా సుమారు ఎస్టిమేషను. వాటన్నిటికీ కూడా నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పి మీ అందరూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా ఈ సందర్భంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండే వాతావరణంలో నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిల్చుంటున్నాను కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఏమన్నా ఉంటే అంటే యూత్కి ఎడ్యుకేషను, హెల్త్ కేరు, తర్వాత మన స్పిరిచువల్కి హజ్గర్ కానీ వీటన్నిటికీ కూడా ఎటువంటి రకమైన అభివృద్ధికి అయినా సరే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అనుసంధానం చేయించి ఎన్డీఏ ప్రభుత్వం ఢిల్లీలో, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండి అక్కడ మోడీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కావాల్సినవన్నీ కూడా పశ్చిమ నియోజకవర్గానికి అభివృద్ధి చేయగలనని చెప్పి నాకు నమ్మకం. ముస్లిం సోదరుల ఆశీస్సులు, ఆదరణ నాకు కావాలని కోరుకుంటున్నాను. రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రార్థనలు చేసే అదృష్టం కలిగించిన ఆ అల్లాకి కృతజ్ఞతలు, నమస్కారాలు. అంతేకాకుండా ముస్లిం సోదరులందరూ నా ఈ అవకాశం కల్పించిన వారందరికీ కూడా నమస్కారాలు. ముందుగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఈద్గా ప్రాంతంలో నేను ఈ ఈద్గాని ఎన్నో సేవా కార్యక్రమాలకు నాకు ఉపయోగపడింది. ఇక్కడ ఇచ్చిన కమిటీ వారికే కాకుండా ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఎన్నో సేవా కార్యక్రమాలు ఇక్కడ చేసుకునే దానికి ఉపయోగపడినందుకు నేను ఎంతో ఆనందంగాను, అంతేకాకుండా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ ఈద్గాలో ఉన్న వాళ్ళ షాదీఖానా అభివృద్ధి కోసం నా వంతు కృషి చేస్తాను.
మన అందరం కూడా ఈ రంజాన్ సందర్భంగా ముఖ్యంగా ముస్లిం సోదరులందరినీ ఒకటే కోరుతున్నాను, ఆ అల్లాని ప్రార్థించి ఈ రాష్ట్రానికి మంచి జరగాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మంచి పాలకులు రావాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని, అటువంటి పాలకుల్ని మనం ఎన్నుకునే విధంగా అల్లాని ప్రార్థించాలని, అల్లాతో పాటు మీ యొక్క ఆశీర్వచనాలు కూడా నా మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి పేరు పేరున నమస్కారాలు. నాయుడు గారి తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున విజయవాడ నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. దేశంలో వివక్షకు గురి అవుతున్న బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, వారిలో చైతన్యం కలిగించే సామాజికంగా ఎదుగుదలకు ఎనలేని కృషి చేసిన మహనీయులు జ్యోతిరావు పూలే అని తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. పూలే జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని మహనీయుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పూలే జీవితం అందరికీ ఆదర్శమని, వారి బాటలోనే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల అమల్లో, రాజకీయ నామినేటెడ్ పదవుల్లో వారికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలపాల అంబేద్కర్, వైసీపీ నాయకులు కోటి నాగులు, సుబ్బరాజు, డేవిడ్ రాజు, క్లైవ్, పీటల్, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. కన్ఫామే, నేను చెప్తే బాబు తప్ప. ఈరోజు పెద్దలు గౌరవనీయులు జ్యోతిరావు పూలే గారు ఒక జయంతి సందర్భంగా ఆయనకి ఘనంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు అందరూ గారు పాల్గొని ఈరోజు ఆయన ఘనంగా నివాళులర్పించి ఏదైతే జ్యోతిరావు పూలే గారు ఒక ఆశయాలు అనుగుణంగా ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తూ ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసం అనేక విధాలుగా అండగా ఉంటూ వాళ్ళ కోసం ఎన్నో పోరాటాలు చేసిన జ్యోతిరావు పూలే గారు ఒక ఆశయాల్ని ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం గారు ఆయన ఒక అరివిజాల్లో ముందుకెళ్తామని సందర్భంగా చెప్తూ మరొకసారి ఆయన ఘనంగా నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి శ్రీనివాస్ అల్లుడు చక్రవర్తి 24వ డివిజన్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లు కలిసి ఓట్లను అభ్యర్థించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నని మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. అభివృద్ధి సంక్షేమంలో జగన్ మించిన ముఖ్యమంత్రి మరెవరూ ఉండరని వారు స్పష్టం చేశారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఈరోజు 24వ డివిజన్ అనిత రమేష్ గారితో ఈరోజు ఇక్కడ స్థానికంగా పర్యటించడం జరుగుతుంది. అలాగే వారితో పాటుగా పార్టీ కార్యకర్తలతోటి ఇక్కడ పర్యటించడం జరుగుతుంది. ఇక్కడ మేము ఈరోజు 24వ డివిజను గిరిపురం ఏరియాలో ఈరోజు మేము అందరం కలిసి పర్యటించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ప్రతి గడపలో కూడా వన్ సైడెడ్గా ఏ ఒక్కరు కూడా వేరే పార్టీకి మేము ఓటేసే పరిస్థితి లేదు, తప్పకుండా జగన్ గారికి మాత్రమే మేము ఓటేస్తాము. ఎందుకని అడిగితే వారు చెప్పేది ఒకటే, మేము అడగకుండానే మా అందరికీ సంక్షేమం వచ్చింది, మేము ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, మా ఇంటికే సంక్షేమం వస్తుంది. కాకపోతే జరిగిన గత 10 రోజుల్లో జరుగుతున్న పరిణామాలతో వారు చాలా దిగ్భ్రాంతికి వారు గురయ్యారు. వారు ఇక్కడి నుంచి వారికి ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షన్ ఇప్పుడు ఇంటికి రావట్లేదనే ఒక వారి ఇంతకుముందు ఇంటికి వచ్చే పెన్షను ఇప్పుడు వారికి రావట్లేదని తప్పకుండా వారు బాధపడుతున్నారు. అలాగే మేము వారికి భరోసా ఇచ్చాము,
ఇక మించి జగనన్న ప్రభుత్వం వచ్చాక మళ్ళీ వాలంటీర్ వారు గడప తొక్కుతారు, అలాగే వారికి పెన్షన్ అందిస్తారనే ఒక భరోసాను మేము ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి విజయానికి కాక్షిస్తూ నేను ఇక్కడ వారి తరపున ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే వారు ఇంతకుముందు ఇక్కడికి వచ్చారు, ఇదే డివిజన్లో వారు పర్యటించినప్పుడు చిన్న చిన్న సమస్యలను వారు తెలుసుకొని వెంటనే వాటన్నిటిని పరిష్కరించి ఇక్కడ స్థానిక కార్పొరేటర్లు వారి సహాయంతో తప్పకుండా వారు కంప్లీట్గా ఇక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అన్నింటినీ రిజాల్వ్ చేశారు. పెద్ద ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఎలక్షన్ తర్వాత వాటిని ఫస్ట్ వచ్చిన వెంటనే వాటిని తప్పకుండా వారు క్లియర్ చేస్తా అని చెప్పి ఇక్కడ హామీ ఇచ్చారు. దానికి ఇక్కడ ప్రజలు కూడా అంగీకరించారు. అలాగే ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోయే 175 నియోజకవర్గాల్లో మొదటి నియోజకవర్గంగా ఇక్కడ విజయవాడ సెంట్రల్ కాన్స్టిట్యున్సీ నిలుస్తుంది. అలాగే అత్యధిక మెజారిటీతో ఈరోజు గిరిపురం ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి అధికారాన్ని కట్టబడుతున్నారు. సెంట్రల్ నియోజకవర్గం 24వ డివిజన్లోనే ఎమ్మెల్యే అభ్యర్థి అయిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అల్లుడు గారు చక్రవర్తి గారు ఇక స్థానిక ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గడపకు వెళ్ళడం జరిగింది. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఇది జగనన్న అడ్డా, జగనన్న గెలిపే మా ధ్యేయం, జగనన్న గెలిపించడానికి మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. కూటమిలు ఎన్ని వచ్చినా కూడా మేము మాత్రం జగన్ గారినే గెలిపిస్తాం, జగన్ గారే మాకు సీఎం కావాలి. ఎందుకంటే ఒక 10 రోజుల క్రితం పెన్షన్లు రాక ఇబ్బంది పడ్డాం, మమ్మల్ని పెన్షన్లు ఇవ్వకుండా వాలంటీర్లు లేకుండా ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం అది. ఆ ప్రభుత్వాన్ని మేము కోరుకోవట్లేదు, తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. జగనన్నను గెలిపించి మళ్ళీ మేము సచివాలయాలు పెట్టుకొని కన్వీనర్ల ద్వారా మన వాలంటీర్స్ ద్వారా గుమ్మం వద్దకే పరిపాలన తీసుకొచ్చిన జగన్ గారి ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరు కూడా మాతో మద్దతు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి నాయకులకి, కార్యకర్తలకు అందరికీ నా ధన్యవాదాలు తెలుపు. బీసీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో బీసీలందరూ తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వేయాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీరం నాగమల్లేశ్వరరావు కోరారు. పశ్చిమం నుండి మాజీ ఎమ్మెల్యే మనవరాలు స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారని ప్రకటించారు. స్వాతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే చరిత్ర సృష్టించిన వారు గతంలో అనేక మంది ఉన్నారని చెప్పుకొచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీరం నాగమల్లేశ్వరరావు కోమల్ విలాస్ సెంటర్లోని తన కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. రాజకీయాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే తాను అనేక మార్లు నిరసనలు, వీడియోలు, సమావేశాలు నిర్వహించినట్లు గుర్తు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు అన్ని రాజకీయ పార్టీలు ప్రాధాన్యత తగ్గించాయని మండిపడ్డారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుండి ఓ మాజీ ఎమ్మెల్యే మనవరాలు, విజయవాడ పార్లమెంట్ నుండి బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి పోటీకి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. దాదాపుగా పశ్చిమ నియోజకవర్గంలో బీసీల ఓట్లు 1,00,000 వరకు ఉన్నాయని అన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన చరిత్ర అనేకం ఉన్నాయని చెప్పుకొచ్చారు. రోజు రోజుకు ఎన్టీఆర్ జిల్లాలో పరిణామాలు మారుతున్నాయని, బీసీ అభ్యర్థులు పోటీ చేసే ప్రాంతాల్లో బీసీలు తమ ఓట్లను బీసీ అభ్యర్థులకే వేయాలని కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జాతీయ బీసీ సంక్షేమం అధ్యక్షుడిని. నా పేరు శ్రీరం నాగమల్లేశ్వరరావు. గత కొంతకాలంగా మా బీసీలు జరుగుతున్న అన్యాయం గురించి నేను ఈ మధ్యకాలం నుంచి పోరాడుతున్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలు సీట్ ఇవ్వమని చెప్పి ఈ మధ్యకాలంలో కూడా నేను 2-3 సార్లు అమ్మవారి గుడి దగ్గర కానీ మా ఆఫీసులో పశ్చిమ నియోజకవర్గ ఆఫీసులో మేము ప్రెస్ మీట్ జరిపింది. అయితే ఈరోజు జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా ఈ రోజు కూడా బీసీలకి ఎక్కడ సీట్ ఇవ్వట్లేదు. ఆ రోజు మేము అమ్మవారి గుడి దగ్గర ఈ ఎన్టీఆర్ జిల్లాలో సీట్లు కూడా ఇస్తామని చెప్పి మేము ప్రకటన చేసాం. ఆ ప్రకటన రానున్న రోజుల్లో అది జరుగుతుంది. మేము అభ్యర్థులను కూడా రెడీ చేసుకున్నాం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూడా అభ్యర్థులను కూడా మేము రెడీ చేసుకున్నాం. ఎక్స్ఎమ్మెల్యే మనవరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా నుంచుంటుందామి. అలాగే విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కూడా ఒక బీసీ గౌడ వ్యక్తి నుంచి ఆ వ్యక్తి నుంచి ఉంటున్నాడు. అలాగే ఈ పశ్చిమ నియోజకవర్గంలో దగ్గర 1,00,000 ఓట్లు ఉన్నాయి, బీసీల ఓట్లు. అయితే పశ్చిమ నియోజకవర్గం ఇప్పుడుకొచ్చి కూడా మొన్నటిదాకా బీసీకి ఇస్తారని చెప్పి మేము పోరాడాం. అయితే ఆ బీసీకి ఇవ్వకపోవడం వల్ల ఆ బీసీ జరిగింది, ఆ నాయకుడు ఏం చేశారంటే మరో ప్రత్యయాన్ని ఎత్తుక్కున్నాడు. మేమైతే ట్రై చేసాం, మేమైతే కంపల్సరీగా పోరాడుతూనే ఉన్నాం. ఈ రోజుకి కూడా రేపుడు కూడా బీసీ అభ్యర్థిని ఈ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా మేము కంపల్సరీగా నిలబెడుతున్నాము, నుంచుంటున్నాము. గన్నవరం లాంటి ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా అక్కడ గెలిచారు. విజయవాడలో కూడా ఒక 25వ డివిజన్, పాత 25వ డివిజన్ కూడా గెలిచింది ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా, కార్పొరేటర్.
ఉమర్ చండీ గారు. అలాగే విజయవాడ రాజకీయాలకి వన్ టౌను చాలా గట్టిది. 136 కులాలున్న బీసీలున్న పశ్చిమ నియోజకవర్గంలో రేపొద్దున్న మేము గట్టిగా నిలబడుతున్నాము. గట్టిగానే మేము నుంచొని బీసీ అభ్యర్థిని మేము గెలిపించుకుంటున్నాము. జాతీయ బీసీ సంఘం ఈ బీసీ అభ్యర్థులు నిలబెడుతుంది. పశ్చిమ నియోజకవర్గంగా మేము కంపల్సరిగా అన్ని నియోజకవర్గాల్లో మ్యాక్సిమంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిణామాలు చాలా మారుతున్నాయి. పరిణామాలు చాలా విధానంగానే బీసీలు గణం నా బీసీ మన బీసీ ఓటేయమని చెప్పి ప్రతి బీసీ కులానికి ప్రతి బీసీలో తిరుగుతున్న నాయకత్వంగా ఉన్న నాయకులకి అన్ని రాజకీయ పార్టీలో తిరుగుతున్న నాయకులు కూడా ఒక విన్నపం చేస్తున్నారు. దయచేసి మీరు ఏ పార్టీలో తిరగండి, రేపొద్దున్న మాత్రం బీసీ అభ్యర్థిగా ఓటేయండి. బీసీ అభ్యర్థులకే మీరు సపోర్ట్ చేయండి. మీరు తిరగండి, మీరు చేయండి. రేపొద్దు ఇండిపెండెంట్గా ఉన్నాయి బీసీ అభ్యర్థులు చేయండి. నమస్కారం అండి. శాంతి సమానత్వాలకు ప్రతీక రంజాన్ అని పశ్చిమ నియోజకవర్గం ఇండియా కూటమి బలపరిచిన సిపిఐ అభ్యర్థి సిపిఐ కోటేశ్వరరావు అన్నారు. మతతత్వ పార్టీలకు అంతమొందించే విధంగా ఇండియా కూటమిని బలపరచాలని ఆయన కోరారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పర్వదినం సందర్భంగా చిట్టినగర్లోని మోతీ మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ఇండియా కూటమి బలపరిచిన పశ్చిమ నియోజకవర్గం సిపిఐ అభ్యర్థి జి కోటేశ్వరరావు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమాజంలో భక్తికి దాతృత్వానికి రంజాన్ ప్రతీకగా నిలుస్తుందన్నారు. సమాజంలో శాంతి వర్ధిల్లాలని, ప్రజలందరూ సమభావంతో జీవించాలని ఇస్లాం చెబుతుందన్నారు. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు చేకూరాలని అల్లాను ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రంజాన్ శుభదినం సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క పండగ పవిత్ర దినాన ప్రజలందరూ కూడా నగర ప్రజలు, నగరంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులతో పాటు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో విలసిల్లాలని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని చెప్పి కుటుంబాలతో పాటు మన విజయవాడ నగర సమగ్రాభివృద్ధిలో కూడా అందరూ భాగస్వాములు అవుదామని చెప్పి మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు ప్రజానికానికి అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇదే సందర్భంలో ఈ రోజున ఇండియా కూటమి భారతదేశంలో లౌకికత్వాన్ని పరిరక్షించేటటువంటి ఇండియా కూటమి ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉన్నది. మతతత్వ పార్టీలు ఒక పక్కన పోటీ చేస్తూ ఉన్నాయి. ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేసేది మనది లౌకిక రాజ్యం, లౌకికత్వాన్ని పెంపొందించేటటువంటి వారిని ప్రోత్సహించమని చెప్పి ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి కాంగ్రెస్, సిపిఎం పార్టీల అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పి ఈ సందర్భంగా ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ పశ్చిమ నియోజకవర్గంలో కాంగ్రెస్, సిపిఎం బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థిగా జి కోటేశ్వరరావు నేను కంకి గొడవల గుర్తు మీద పోటీ చేస్తా ఉన్నా. దయచేసి ప్రజానికం అందరూ కూడా ఓటు వేసి గెలిపించి రాబోయేటటువంటి కాలంలో మన విజయవాడ నగర సమగ్రాభివృద్ధి కోసం స్థానికంగా ఇక్కడ పెరిగినటువంటి వారికి ప్రజల సమస్యలు తెలుస్తాయి. కాబట్టి అటువంటి నాకు తమ పవిత్రమైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి సోదరులందరికీ ప్రజానికానికి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.
జ్యోతిరావు పులే గొప్ప సంఘ సంస్కర్త అని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు అన్నారు. సమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం మొట్టమొదటిగా ఆలోచన చేసిన గొప్ప వ్యక్తి పూలే అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా పనిచేస్తుందని చెప్పారు. అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే అభ్యున్నతి సాధ్యమవుతుందని చెప్పిన మహోన్నత వ్యక్తి పూలే అని గుర్తు చేశారు. మహాత్మా జ్యోతిరావు పులే జయంతి సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు కార్యాలయంలో విష్ణు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మల్లాద్ విష్ణు మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం జ్యోతిరావు పులే చేసిన పోరాటాలు అమోఘమని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని సూచించారు. జ్యోతిరావు పులే మహిళా అభ్యున్నతి కోసం పాటుపడ్డారని, అదే బాటలో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. పూలే లాంటి గొప్ప సంఘ సంస్కర్త మరెవరూ ఉండరని విష్ణు కొనియాడారు. జ్యోతిరావు పూలే గారి జయంతి కార్యక్రమం సంఘ సంస్కర్త, భారతదేశంలోనే సమాజ స్థాపన కోసం, మహిళా అభ్యున్నతి కోసం, మహిళలందరూ విద్య అభ్యసించాలి అని చెప్పని మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అందరూ చదువుకోవాలి, చదువు ద్వారానే ఒక సామాజిక విప్లవం సాధ్యపడుతుందని చెప్పని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారి యొక్క శ్రేయస్సు కోసం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఏ విధంగా పనిచేయాలి అనే దానికి ఒక దిశ నిర్దేశించినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. ఆయన అడుగుజాడల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఈ సమాజంలో సమాజాల స్థాపనకి అందరూ విద్యను అభ్యసించాలని, మహిళలందరికీ సాధికారత ఉండాలని, మహిళా అభ్యున్నతికి విశేషంగా కృషి చేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు. వారి అడుగుజాడల్లో నడుస్తూ వారి సిద్ధాంతాలు, ఆశయాలు, లక్ష్యాలు ప్రభుత్వం కూడా అడుగులో అడుగేసి నడుస్తుంది. కాబట్టి వారికి ఈరోజు ఘనమైనటువంటి నివాళిని అర్పిస్తాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్యే మల్లాద్ వర్ధన్ గారి ఆఫీసులో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమాలు జరిగాయి. మరి జ్యోతిరావు పూలే మరి బీసీ వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. అందరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని సతీమణి సుధీర 4వ డివిజన్లో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, భీంశెట్టి ప్రవళికతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వారికి వివరిస్తూ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత జగన్ది అని వారు గుర్తు చేశారు. నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే యువనేత దేవినేని అవినాష్ ని గెలిపించాలని వారు కోరారు. అవినాష్ పడిన కష్టానికి గెలిపించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు.
విజయవాడ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దుర్గగుడి మాజీ చైర్మన్ పైలా సోమినాయుడు గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడ భవానీపురం బీజేపీ ఎన్నికల కార్యాలయంలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఎలమంచిలి సత్యనారాయణ చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీలో చేరిన అనంతరం పైలా ప్రసంగిస్తూ సీఎం అపాయింట్మెంట్ కోసం నెలల తరబడి వేచి ఉన్న అపాయింట్మెంట్ లభించకపోవడం తనకు మనస్తాపం కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా దుర్గగుడి చైర్మన్ గా తనకు పొడిగింపు లభించకపోవడం వెనుక ఎమ్మెల్యే వెల్లంపల్లి హస్తం ఉందని ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22వ డివిజన్లో పర్యటించి అన్ని వర్గాల ప్రజలను కలిసి సుజనా చౌదరి విజయానికి సహకరిస్తానని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య పైలా ప్రకటించారు. ఈ సందర్భంగా పైలా తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని సోదాహరణంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరామ్, జనసేన పార్టీ అధికార ప్రతినిధి లాయర్ రజని, జనసేన పార్టీ నాయకులు బాడిద శంకర్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పశ్చిమ నియోజకవర్గం కన్వీనర్ పొట్టి శ్రీహరి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ఓబీసీ మచ్చ రాష్ట్ర కోశాధికారి బీఎస్కే పట్నాయక్, ఓబీసీ మోర్చా రాష్ట్ర మీడియా కన్వీనర్ మానేపల్లి మల్లికార్జునరావు, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ మీడియా ఇన్ఛార్జ్ ప్రభుకుమార్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కోశాధికారి అవ్వరు బుల్లబ్బాయి శ్రీనివాస్, బీజేపీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, బీజేపీ కార్యకర్తలు, టీడీపీ సీనియర్ నాయకులు, టీడీపీ మాజీ కార్పొరేటర్లు, టీడీపీ కార్యకర్తలు, జనసేన సీనియర్ నాయకులు, జనసేన డివిజన్ అధ్యక్షులు, జనసేన కార్యకర్తలు వీరిరువురు కలిపి ర్యాలీలో పాల్గొని ఒక ఓటు సైకిల్కి, ఒకటి కమలానికి వేయాలని చెప్పి ఇంటింటికి వెళ్లి తెలుపుతున్నారు. ఒక శుభదినం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ మా భారతీయ జనతా పార్టీలోకి సుదీర్ఘమైన అనుభవం ఉన్న పైలా సోమనాయుడు గారు, వాళ్ళ కుటుంబం మొత్తం, తమ్ముడు, పిల్లలు, అల్లుడు, సహచరులు అందరూ, కుటుంబం అంటే అందరూ, ఆయన పరివార్ మొత్తం, ఆయన ఫాలోయర్స్ అందరూ కూడా కలిసి వచ్చి ఉన్న ప్రాంతీయ పార్టీలో ఇక భవిష్యత్తు లేదు అని నిర్ధారణ చేసుకొని, అంటే సొంత పదవుల కోసం రాలేదు ఆయన. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశం ఎలా అభివృద్ధి చెందుతుందని అనే విషయం చూసి, రాజకీయాల్లో భవిష్యత్తు ఉంటే భారతీయ జనతా పార్టీలో ఉంటుంది. తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత అన్నీ కూడా ఆయనకు తెలిసి ఆ అనుభవంతో ఆయన డెసిషన్ తీసుకొని చేరారు. ఆయన ఫాలోయర్స్ కూడా చాలామంది చాలా ఉత్సాహంగా, అందరూ కూడా మనస్ఫూర్తిగా ఏదో కొత్త పార్టీలో చేరుతున్నామని ఏమీ లేకుండా చాలా మనస్ఫూర్తిగా చేరారు. ఇది కేవలం పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చేయటానికి ఉపయోగపడే దిశగా ఉండాలి అనే ఉద్దేశంతో ఒక్కదాంతోనే ఆయన భారతీయ జనతా పార్టీలో చేరింది. నన్ను భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మరియు తెలుగుదేశం పార్టీ మద్దతుతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ కుల ప్రాతిపదిక మీద కానీ, మత ప్రాతిపదిక మీద కానీ ఇక్కడ రాజకీయాలు చేయలేరు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కులాలు, మతాలు, సంస్కృతులు అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా సబ్ క్యాస్ట్ కూడా చూసుకుంటే మార్వాడీల్లో కానీ, బీసీల్లో కానీ, ఎస్సీల్లో కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇంత చక్కటి విభిన్న కోణాల నుంచి చూసి ఈ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని అంటే, నాలాంటి అనుభవజ్ఞుడు వస్తే ఇక్కడికి ఉపయోగపడతానని గట్టి నమ్మకంతో ఆయన ఎంతో సంతోషంగా భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ మా అడ్డూరి శ్రీరామ్ గారు కోఆర్డినేట్ చేశారు. అడ్డూరి శ్రీరామ్ గారి ద్వారా పైల సోమనాయుడు గారు రావటం చాలా సంతోషకరమైన విషయం. గౌరవనీయులు పెద్దలు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, సుదీర్ఘకాలం పార్లమెంటు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి గౌరవనీయులు సుజనా చౌదరి గారు యొక్క ఆహ్వానం మేరకు భారతదేశానికి మోడీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం
అలాగే రాబోయేటువంటి కాలం నాటికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఈ రాష్ట్రానికి కావాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రభుత్వం విధి విధానాలు నచ్చక మరి దేనికి కూడా పొంతం లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నడుస్తుందని చెప్పినటువంటి దానికి పూర్తిగా నేను విసిగి చెంది నా రాజకీయ అనుభవాన్ని పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే కూడా మూడోసారి కూడా మరి మోడీ గారు ఈ దేశంలో ప్రధానమంత్రి అవ్వడం ఖాయం. అలాగే ప్రజల యొక్క అందరూ ఆలోచన ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ, అలాగే తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి జనసేన 3 పార్టీల యొక్క కూటమి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ విజయదుందుభి మోగిస్తుందని చెప్పినటువంటి ఒక ప్రజావాక్య కూడా మేమందరం పరిగణలో తీసుకొని ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గానికి ఒక కేంద్రంలో మంత్రి చేసినటువంటి ఆ స్థాయి నాయకులుగా మరి నాడు మోడీ గారి యొక్క ఆశీస్సులతో సుజనా చౌదరి గారు పశ్చిమ నియోజకవర్గానికి అభ్యర్థిగా రావటం కూడా మరి భారతీయ జనతా పార్టీలో రావాలని చెప్పినటువంటి నా ఆలోచన కూడా పూర్తిగా బలపడింది. నగర ప్రజలకు మరియు డి ఛానల్ ప్రేక్షకులకు సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా అల్లాని కోరుకుంటున్నట్లు చెప్పారు. అల్లా ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. సెంట్రల్ నియోజకవర్గాన్ని రాబోయే కాలంలో మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలియజేశారు. డి ఛానల్ ప్రేక్షకులకు, మా ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఏదైతే ఈ మాసం అంతా కూడా మీరు పవిత్ర రంజాన్ మాసం అంతా కూడా కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి మంచి చేస్తారు. అందరికీ కూడా మంచిగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని చెప్పి మీరు భావిస్తారు. అదేవిధంగా అల్లా ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ డి ఛానల్ ప్రేక్షకులకు, అదేవిధంగా మా ముస్లిం మైనారిటీ సోదరులు అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. రంజాన్ పండుగ సందర్భంగా యనమల కుదురు తాడిగడప వద్ద ముస్లిం మైనార్టీ నాయకులు జనాబ్ షేక్ అష్రఫ్ ఆధ్వర్యంలో ముస్లింలకు, పేదలకు విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కర్రా శేషగిరిరావు, ఎర్ర నాంచారయ్య, బీసీసీఎల్ నాయకులు శ్రీనివాసరావు, కోసూరి నరేష్, లంకా కోటేశ్వరరావు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లింలందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థపై విషం చిమ్మిన చంద్రబాబు ఇప్పుడు అదే నోటితో వారికి నెలకు 10,000 ఇస్తానని మభ్యపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్పై గెలవలేము అనే నమ్మకంతో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరన్నారు. ప్రతి పథకంపై విమర్శలు చేసిన చంద్రబాబు అదే పథకాలు తానిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ప్రజలు మరోసారి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా మా తోటి ముస్లిం సోదరిమణులందరికీ వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ, వైఎస్ఆర్ పార్టీ అమలు కుదురు తరపున అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు వార్తల్లో వచ్చిన విషయం ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి తెలుగుదేశం అధినేత వాలంటీర్లకి 10,000 ఇస్తానని చెప్పేసి మళ్ళీ అసత్య ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఒక విషయం అతను చెప్పే ఏ విషయం కూడా ప్రజానికం నమ్మడానికి సిద్ధంగా లేరు. అతను చెప్పే అన్ని అసత్య ప్రచారాలని బోగస్ అని అతను చేసినటువంటి పాలనలో అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇవాళ ఆయన చెప్పే బూటకు మాటలు కానీ, అబద్ధపు వాగ్దానాలు కానీ ఎవరు విని అతను ఓటేసే పరిస్థితి లేరని చెప్పేసి మేము భావిస్తున్నాము. విషయం ఈరోజు పెనూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా జోగి రమేష్ గారు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. అనుకున్న స్థాయి కంటే, మేము ఊహించిన స్థాయి కంటే ఇంకా మరి ఎంపీ గారు సింహాద్రి సత్యనారాయణ కూడా, ఆయన కూడా సింహాద్రి చంద్రశేఖర్ గారు కూడా ఆయన ప్రచారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే మేము ఊహించిన దానికన్నా అదనంగా
ఎక్కువగా ఆయన జనాల్లో ప్రజల్లో చొచ్చిపోయి అతను ఊహించిన దానికన్నా ఎక్కువగా అతను జనాల్ని ఆకర్షించేస్తున్నారు. ఇవాళ ఆయన చేసే ప్రచారాలు కానీ అతను చేసే విషయాలు చూస్తూ ఉంటే 30,000 పైచిలుకు మెజార్టీతో ఈ పెనమలూరు నియోజకవర్గంలో విజయం సాధిస్తారని చెప్పేసి మేము మనసా భాష నమ్ముతున్నాం. మన యనమల కుదురు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు, ఈద్ ముబారక్. నేడు చంద్రబాబు నాయుడు చేస్తున్న అసత్య ప్రచారాలని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నిన్నటిదాకా వాలంటీర్లపై నెత్తికి నీళ్ల కొండబెట్టుకుని ఏడిచిన ఈ చంద్రబాబు నాయుడు వాళ్ళ కపట ప్రేమతో నేను 10,000 ఇస్తాను అని అసత్య ప్రచారాలు, ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్యుడు చంద్రబాబు నాయుడు. అటువంటి దౌర్భాగ్యుడి మాటలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, ఈ పెనమలూరు నియోజకవర్గ ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. అతను ఓటమి తథ్యమని భయాభ్రాంతులకు గురవుతూ 4 పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకుని అయినా మనం జగన్మోహన్ రెడ్డిని సాధించలేమనే భయంతో అతనికి వల్ల కానటువంటి హామీలను కూడా నేను చేస్తానని, అసలు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి చేస్తుంటే రాష్ట్రం అధోగతి పాలైపోతుంది. ఈరోజు యనమల కుదురు గ్రామం మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అషారఫ్ గారి ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా అందరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా అషారఫ్ గారికి, వాళ్ళ కుటుంబానికి మరియు మా యనమల కుదురులో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున తెలియపరుస్తున్నాం. అట్లాగే మరి ముఖ్యంగా మరి ఎలక్షన్స్ దగ్గరకు వచ్చినాయి. మన యనమల కుదురు నుంచి అత్యధిక మెజార్టీతో జోగి రమేష్ గారికి మెజార్టీ వచ్చి చూడాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందుండకంటే ఎక్కువ ఆదరణ లభించి ప్రతి ఒక్క వర్గం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పేసి జనమందరూ చూస్తున్నారు. వన్ టౌన్ చిట్టినగర్లోని శ్రీ చైతన్య ప్రీ ప్రైమరీ విద్యార్థులు సందడి చేశారు. ఎల్కేజీ నుండి యూకేజీకి, యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నందుకు గాను వీరిని గ్రాడ్యుయేట్స్గా అలంకరించి ప్రశంసా పత్రాన్ని, బంగారు పథకాలను ఇచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రిన్సిపల్ కె సునీత మాట్లాడుతూ చిన్నారులు ఇదే స్ఫూర్తితో మరిన్ని విజయాలను సాధిస్తూ మంచి విద్యావంతులుగా పేరు ప్రఖ్యాతులను పొందాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎల్కేజీ, యూకేజీ తరగతులలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంకులను సాధించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను ఇచ్చి ప్రోత్సహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించిన ఏజిఎం మురళీకృష్ణ, ఆర్ఐ రాజేష్ బాబు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రీ ప్రైమరీ ఇన్ఛార్జ్ మీనాక్షి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ప్రజలకు డి ఛానల్ వీక్షకులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి బోండా ఉమా రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు. అల్లా ఆశీస్సులతో అందరి కుటుంబాల్లో మంచి జరగాలని ఆయన కోరుకున్నారు. భక్తి శ్రద్ధలతో కఠిన ఉపవాసాలతో రంజాను ఉపవాసాలు చేసి మరి అల్లా ఆశీస్సుల కోసం ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం మైనార్టీ పెద్దలకి సోదర సోదరీమణులకి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. ఈ రంజాన్ మనందరి జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలి. రాబోయే కొత్త ప్రభుత్వంలో మనందరికీ మేలు జరగాలని అల్లాని ప్రార్థించాలని కోరుకుంటూ వచ్చే ప్రభుత్వం మీ అందరికీ కూడా రంజాన్ తోఫా కూడా ఇస్తుందని కూడా తెలియజేసుకుంటూ అందరికీ కూడా మైనార్టీ ముస్లిం నాయకులకి ముస్లిం ప్రజలందరికీ సోదర సోదరీమణులకి హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. మీ బోండా ఉమా మహేశ్వరరావు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముస్లిం ఈద్గా కమిటీ వారు ఏర్పాటు చేసిన నమాజ్లో తూర్పు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలు అందరూ ఒక ప్రాంతానికి చేరి అల్లా దీవెనలతో రంజాన్ చేసుకోవడం సంతోషకరమన్నారు. అల్లా దీవెనలు సీఎం జగన్ పై కూడా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు రంజాన్ సందర్భంగా ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం గారు ఇందిరాగాంధీ స్టేడియంలో ముస్లిం సోదరులందరూ గారు ఒక చోట చేరి ఈరోజు ప్రార్థన చేస్తాం. అనేక సంవత్సరాలు గారు ఈ ప్రాంతానికి ఇచ్చేసి పండగ రోజున మా సోదరులందరితో గారు కలిసికట్టుగా రంజాన్ నిర్వహించుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పుకొని ప్రతి సంవత్సరంగా ఉంటుంది. ఈరోజు అందరూ గారు ఎంతో సంతోషంగా నెల రోజుల పాటు ఉపవాసాలు ఉండి ఈరోజు పండుగ వాతావరణం ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని అల్లా వారికి దీవెనలో ఉండాలని చెప్పని మనకి మంచి చేస్తున్న వాళ్ళు మన గురించి ఆలోచించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తరపు నుంచి గారు పెద్దలందరికీ గారు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా మనకు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి గారు పెద్దలందరూ గారు వాళ్ళ ప్రార్థనలు అల్లా ఒక దీవెనలు ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎన్నికల సమయంలో ప్రచారం చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆనందంగా ఉందని వైసీపీ నేతలు అన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ 13వ డివిజన్లో స్థానిక నేతలతో కలిసి అవినాష్ సోదరి క్రాంతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు తిరుగుతూ వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరించారు. దేవినేని అవినాష్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరిని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నామని వారికి అండగా ఉంటున్నామని చెప్పారు. నియోజకవర్గంలో 650 కోట్ల అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్ సొంతమని ఆమె గుర్తు చేశారు.
నియోజకవర్గం బీజేపీ కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పార్టీ నేతలు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళా అభ్యున్నతి కోసం గ్రామాన తిరిగి పోరాడిన వ్యక్తి పూలే అని గుర్తు చేశారు. అదేవిధంగా పూలే ఆశయ సాధనం కోసం బీజేపీ పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు. డాక్టర్ అంబేద్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక సోషల్ అవేర్నెస్ కోసం గ్రామాన్ని వెళ్ళి కూర్చొని సోషల్ అవేర్నెస్ కోసం వాళ్ళు ప్రయత్నం చేశారు. ఈరోజు కూడా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా ఓబీసీ మోర్చా ఒక బలమైనటువంటి మోర్చా కింద దేశవ్యాప్తంగా ఈరోజు తయారైంది. అనేక మంది ఓబీసీ ప్రజలు ఈరోజు స్వయంగా ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఈరోజు మాకు నిజమైనటువంటి ఆశాదీపం అంటే నరేంద్ర మోడీ గారు అనే ఒక పరిస్థితి ఈరోజు అతని ఆశను ఈరోజు నరేంద్ర మోడీ గారు కూడా తన యొక్క యాక్టివిటీస్ కారణంగా తీసుకొచ్చిండు. 2047 కల్లా భారతదేశం ప్రపంచంలోకెల్లా ఒక గొప్ప దేశంగా అగ్రరాజ్యంగా మారాలనుకున్నాం. కాబట్టి ఈ దేశంలో ఉన్నట్టు సుమారు 60% మంది రకరకాల బీసీ ప్రజలు వీళ్ళు కనుక అభివృద్ధి చెందకుంటే 2047లో ఈ దేశం అభివృద్ధి చెందే అవకాశం లేదు. కాబట్టి హయ్యెస్ట్ సొసైటీ హయ్యెస్ట్ పర్సెంటేజ్ ఉన్నటువంటి సొసైటీ అన్ని రకాల సామాజికంగా వాళ్ళు ఎంపవర్ కావాలా. ఇది భారతీయ జనతా పార్టీ ఒక లక్ష్యం. ఆ దిశలోనే భారతీయ జనతా పార్టీ ఒక ప్రయత్నాలున్నాయి. ఆ దిశలోనే ముందుకెళ్తున్నాం. ఈరోజు ముఖ్యంగా ప్రైమ్ మినిస్టర్ విశ్వకర్మ ఒక స్కీమ్ని ఈ మధ్యన మోడీ గారు తీసుకొచ్చారు. అనేక మంది బీసీ సమాజం సంబంధించినటువంటి దాదాపు 18 మంది కులవృత్తులకు లక్షలాది కోట్ల రూపాయలు భారతీయ జనతా పార్టీ వెచ్చించి ఈరోజు 18,000 కులవృత్తులకు కూడా మనం ఆన్లైన్లో ఏ రకమైనటువంటి లంచాలు లేని ఆన్లైన్లో మనం వాళ్ళను రిక్రూట్ చేసుకొని 15,000 రూపాయల వర్త్ ఉన్నటువంటి టూల్ కిట్, అది ఏ వృత్తి అయినా వాళ్ళకి ఇమ్మీడియట్గా టూల్ కిట్ ఇచ్చి 1,00,000, 2,00,000, 5,00,000 పాటు మన వడ్డీ లేని రుణాలు ఇచ్చి అన్ని రకాల బలహీన వర్గాలకు సంబంధించిన అన్ని కులాలు కూడా ఈరోజు స్వయం సమృద్ధం కావడం కోసం, ఆత్మవిశ్వాసం ముందుకెళ్ళడం కోసం, ఆర్థిక సమస్య లేకుండా వాళ్ళ కులవృత్తులను వాళ్ళు వ్యాపారాలను వాళ్ళు ఈజీగా చేసుకునేట్టుగా వ్యవస్థ తీసుకొచ్చినాం. ఈరోజు జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ భానుప్రకాష్ రెడ్డి గారు కానీ, అలాగే పాతూరు నాగభూషణ్ గారి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి శేఖర్జీ గారికి, ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే గారి ఆశయాల కోసం భారతీయ జనతా పార్టీ ఒక్కటే కృషి చేసింది. ఎందుకంటే బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు న్యాయం కలగాలని చెప్పి జ్యోతిరావు పూలే గారి ఆశయాలు. ఈరోజు అదే భారతీయ జనతా పార్టీలో భారతీయ జనతా పార్టీ ఒక బీసీ ఒక టీ అమ్ముకుండే వ్యక్తి ప్రధానమంత్రి చేయగలిగిందంటే ఒక్క భారతీయ జనతా పార్టీ అని సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ఎస్సీ ఎస్టీలకు కానీ కేంద్రంలో 27 మంది మంత్రులు బీసీలకు ఇచ్చింది అంటే ఒక్క భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే గారి ఆశయాలు ప్రతి ఒక్కరికి పేదవాడికి అందే పథకాలు ప్రతి ఒక్కరికి అందాలనే ఆలోచనలో ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రతి పథకం పేదవాళ్ళకి కింద అంచోదయ దాకా అందే విధంగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ నరేంద్ర మోడీ గారు ఈరోజు జయంతి ఉత్సవం ఆనందోత్సవంగా చేసుకుంటున్నాం. రాబోయే కాలంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు రావాలని, అలాగే ఎన్డీఏలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. స్వార్థ పరక్తం భావ దరిద్రం పోవాలోయ్, సిరులు కలిగి చాగాలు పెరిగి మన జాతి గొప్పదిగా నిలవాలోయ్. అణిగి మణిగి అట్టడుగున ఉన్న దీనుల దుఃఖం బాపాలి, అణిగి మణిగి అట్టడుగున ఉన్న దీనుల దుఃఖం బాపాలి, ఉన్నవారికే అన్ని సుఖాలు నీతి రద్దు కావాలిరా అని వారు ఆ రోజుల్లో పోరాటం చేశారు. ఇది 197వ జయంతి కార్యక్రమాన్ని ఇలా భారతీయ జనతా పార్టీ స్టేట్ ఆఫీసులో జరుపుకుంటున్నాం. వారికి ఎంతగానో వారి భార్యమని కూడా మరి సావిత్రమ్మ గారు కూడా వారికి చేయూతనిచ్చి
వారు చేసే ఉద్యమాలకి వారికి ఎనలేని ఎండి తట్టి సహాయ సహకారాలు అందించడం వల్లే వారు అంత గొప్పవారయ్యారు. అదే ఆశయాల్ని మేము కూడా కొనసాగిస్తున్నామని కూడా తెలియజేసుకుంటున్నాం. విజయవాడ 4వ డివిజన్లో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ గల్లా పద్మావతి ప్రజల వద్దకు వెళ్లి వైసీపీ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలని ప్రజలను కోరారు. విజయవాడను అభివృద్ధి చేసిన ఘనత వైసీపీదేనని అన్నారు. తూర్పు నియోజకవర్గంలో దేవినేని అవినాష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు 4వ డివిజన్ ఇక్కడ హరిజనవాడలో పాదయాత్ర చేస్తుంటే అందరం ఈ కాలనీ వాస్తవ్యులు వైసీపీ నాయకులు అందరూ హాజరయ్యారు. ముందుగా అందరికీ ధన్యవాదాలు. చాలా స్పందన చాలా బాగుంది. ఇక్కడ మేము చేస్తుంటే అవినాష్ గారికి ఓటు వేయాలంటే వాళ్ళు మాకంటే ముందు అవినాష్ గారికి కేశినేని నాని గారికి ఇద్దరికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని అందరూ పెద్దలు ఈ కాలనీ వాస్తవ్యులు అందరూ ఎదురొచ్చి చెప్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా కోసం జగన్ గారు చాలా సార్లు బటన్ నొక్కారు. మేము ఆయన కోసం 2 సార్లు బటన్ నొక్కటం మాకు చాలా సంతోషం. మేము 2 సార్లు బటన్ నొక్కి ఆయన రుణం తీర్చుకుంటామని చెప్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఈసారి దేవినేని అవినాష్ గారు మంచి మెజార్టీతో, కేశినేని నాని గారు దేవినేని అవినాష్ గారు మంచి మెజార్టీతో గెలిచి మా ఆంధ్రప్రదేశ్లో అవినాష్ గారిని మినిస్టర్గా చూసుకోవాలని చెప్పి మా కోరిక. అలాగే ఈ కోరిక నెరవేరుతుంది. అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఇక్కడికి వచ్చిన అందరికీ మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు 4వ డివిజన్లో గడప గడపకు పాదయాత్ర చేశాం. ఇక్కడ వైసీపీ నాయకులందరూ మాతో అందరూ చాలా హ్యాపీగా తిరిగారు. ఇక్కడ ప్రతి ఇంటికి స్పందన ఎలా ఉందంటే మాకన్నా ముందు అవినాష్ బాబు ఏం చేశారు, వాళ్ళు ఎమ్మెల్యే అవ్వకముందే మాకు ఇంత చేశారు, ఇంక ఎమ్మెల్యే అయితే మాకు ఎంత చేస్తారో, మా ఇంటికి పెద్ద కొడుకులా నిలబడతారని అందరూ ఆశీర్వదిస్తున్నారు. మాకు ఒకటే కోరిక, బాబు ఎమ్మెల్యే అవుతారు ఫుల్ మెజార్టీతో. కాకపోతే మా కోరిక ఏంటంటే మినిస్టర్గా చూసుకోవాలని మా కోరిక. తప్పకుండా అవినాష్ బాబు మినిస్టర్ అవుతారని మేము కోరుకుంటున్నాం. సెంట్రల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ 58వ డివిజన్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డితో కలిసి గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న వెల్లంపల్లి వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా మరి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 58వ డివిజన్లో వైఎస్ఆర్ కాలనీలో మరి పర్యటించడం జరుగుతూ ఉంది. చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే జగనన్న గెలుపు ఎక్కడో లేదు, మరి 58వ డివిజన్లో ఉందనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం, అలాగే జగనన్న ఇచ్చినటువంటి పథకాలు ప్రతి ఇంటికి గుమ్మంకి నేరుగా వెళ్ళినవి. నేను చాలా సంతోషంగా ఉన్నాం. మా పిల్లవాడు చదువుకుంటా ఉన్నాడు, లేకపోతే నేను ఆరోగ్యం బాగోలేకపోతే ఆరోగ్యశ్రీ ద్వారాగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు భరోసా కల్పించారు. ఇళ్ళు లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఇబ్బంది పడతా ఉంటే మరి మాకు జగనన్న వచ్చిన తర్వాత ఇళ్ళు ఇచ్చారని చెప్తా ఉంటే చాలా చాలా సంతోషం. ఇంతకన్నా ప్రభుత్వం నుంచి మేమేం కోరుకోవాలనేటువంటిది సంకేతాలు ఇస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న 58వ డివిజన్లోనే గతంలో మరి నేను కార్పొరేటర్గా అయిన తర్వాత సుమారుగా 50 కోట్ల రూపాయల నిధులతో మరి ఈ డివిజన్ని డెవలప్మెంట్ చేసాం. మరి దానిలో భాగంగానే అనేక రకాలైనటువంటి రోడ్లు, ఎందుకంటే కొత్తగా ఏర్పడుతున్నటువంటి వాతావరణం ఏదైతే తోటవారి వీధి కావచ్చు, నందమూరి నగర్ కావచ్చు, భర్తమాత కాలనీ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని విజయవాడలో చేరువుగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైనా ఉంది అంటే ఈ ప్రాంతం అనేటువంటి దాన్ని మరి విజయవాడ నగర ప్రజలందరూ కూడా అందుబాటులోకి వస్తూ ఉన్నారు.
దాని మూలాన్ని ఇంకా కొంచెం పనులన్నీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా మా ప్రభుత్వంలోనే, మా జగనన్న నాయకత్వంలోనే, అలాగే మా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరి రానున్న రోజుల్లో గెలుపు తథ్యం. ఎందుకంటే ప్రజలకు మేము ఇంకొకటి కూడా చెప్తా ఉన్నాం, మేము వస్తే ఇది చేస్తామని. నిజంగా తెలుగుదేశం నాయకులకి మేము వస్తే ఇది చేస్తామనేటువంటి భరోసా ఇవ్వలేనటువంటి ప్రక్రియ. ఎందుకంటే మొన్న చూసాం, పాపం భారీగా సభలో చెప్తాడు ఆయన, మేము సూపర్ 6 అనేటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేసామని. మరి అదే ఒక 10 రోజుల తర్వాత 11 రోజుల తర్వాత మళ్ళీ ఇంకో మాట చెప్తారు. ఏంటంటే అది ఏదైతే సూపర్ 6 అనేటువంటి మేనిఫెస్టో ఉందో దాన్ని మేము కాదు, అది ప్రజలకి మేము చెప్తే ఇబ్బంది పడతారనేటువంటి దాని మీద మరి జగనన్న మేనిఫెస్టో బాగుంటుంది అనేటువంటి దాని మీద దాన్ని మళ్ళీ మాఫీ చేశారు. అంటే తెలుగుదేశం నాయకులకి ఒక స్టాండర్డ్ అనేటువంటిది లేదు, ఒక పథకం ఇస్తాననేటువంటి ధైర్యం ఇవ్వలేనటువంటి నాయకులు మాకు అవసరమని ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో ఆయన చెప్పినటువంటి మాటలకి ఎక్కడా కూడా ఒక్కదాన్ని కూడా తూచా తప్పకుండా వాళ్ళ పరిపాలన సాగిస్తా అన్నారు. అంటే అది ప్రజల మీద మక్కువ. కానీ వీళ్ళందరికీ మాత్రం మళ్ళీ ఓట్లు కావాలంట, మళ్ళీ సీట్లు కావాలంట. కానీ ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు, ఏ పని చేయని నాయకుడిని మేము ఎలా గెలిపిస్తామని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జ్యోతిరావు పులే ఆలోచనలు అమలు చేస్తున్న వ్యక్తి సీఎం జగన్ అంటూ కొనియాడిన రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి. నేటి అభినవ్ పూలే జగన్ అని కితాబు. యలమల కుదురులోని మసీద్ సెంటర్లో రంజాన్ సందర్భంగా ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్, తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని అతని కార్యాలయంలో కలిసిన ఆ పార్టీ నేత పోతిన మహేష్. వైసీపీ శ్రేణులను ఆప్యాయంగా పలకరించిన మహేష్. ముస్లిం మైనార్టీలకు పెద్దపీట వేసింది వైసీపీ ప్రభుత్వమన్న వైసీపీ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్. మైనార్టీలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీని ప్రజలు నమ్మరంటూ విమర్శ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.